హాయ్ హలో నమస్తే, దిస్ ఈస్ స్వప్నిక ఆల్మికి. వెల్కమ్ టు పబ్లిక్ కోట్ న్యూస్. ఈరోజు మనం స్టోరీ బోర్డులో ఐపాక్ సర్వే గురించి మాట్లాడుకుందాం. ఐపాక్ సర్వే అనేది ప్రశాంత్ కిషోర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అసెంబ్లీకి సంబంధించి అలాగే లోక్సభకు సంబంధించి సర్వేలు అనేది చేస్తూ ఉంటాడు. సో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎలాగో అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికలపైనే ఐపాక్ సర్వే చేస్తూ వస్తుంది. అయితే నవంబర్ 2023లో కూడా ఫస్ట్ సర్వేని ప్రశాంత్ కిషోర్ తీసుకొని వచ్చాడు. అప్పుడు వైసీపీకి కేవలం 30 నుంచి 50 స్థానాలు మాత్రమే వస్తాయని చెప్పాడు. అప్పుడు టీడీపీ గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. సెకండ్ సర్వేలో నవంబర్లో మళ్ళీ దీని గురించే డిస్కస్ చేశారు. ఆ సర్వేని కూడా రిలీజ్ చేశారు. దీంట్లో వైసీపీకి 31 స్థానాలు వస్తాయని చెప్పాడు. అలాగే టీడీపీ జనసేన పొత్తుండటంతో 144 సీట్లు వీళ్ళు గెలుస్తారు అంటూ కూడా అప్పుడు ఒక బాంబు పేల్చాడు. అప్పుడు ఆ తర్వాత జగన్ దీనికి సంబంధించి పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను కావచ్చు, సిట్టింగ్ ఎమ్మెల్యేలని వీళ్ళందరినీ మార్చుకుంటూ వచ్చాడు. అందులో భాగంగానే మళ్ళీ 2 రోజుల క్రితమే ప్రశాంత్ కిషోర్ ఐపాక్ నుంచి 3వ సర్వేని అయితే విడుదల చేశారు. సో దీంట్లో కూడా మళ్ళీ వైసీపీకి కేవలం 32 స్థానాలే వస్తాయని చెప్పారు. సో టీడీపీ జనసేనకి 143 స్థానాలు ఖచ్చితంగా గెలిచి తీరుతుంది అని కుండబద్దలు కొట్టేసి చెప్పేశారు. వైఎస్ షర్మిల మళ్ళీ ఆంధ్ర రాజకీయాల్లోకి అడుగు పెట్టడం కావచ్చు, జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత ఎక్కువగా రావటం, అలాగే ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఇవన్నీ సంతృప్తిగా అందరికీ అందట్లేదు అనేది కూడా ఇలా ఆంధ్ర ప్రజల్లో జగన్కి వ్యతిరేకత పెరిగింది అనేది ఐపాక్ నుంచి వస్తున్న సర్వేలో తేలింది అని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. సో ఇది ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. సో టీడీపీకి అలాగే జనసేనకి 144 సీట్లు 143 సీట్లు గెలిచే విధంగా అసలు ఎందుకుంది అనేది కూడా వివరంగా ప్రశాంత్ కిషోర్ చెప్పుకొని వచ్చాడు. అంటే టీడీపీకి అంటే చంద్రబాబు అరెస్ట్ అవ్వడం, ఆ సింపతి గెయిన్ అవ్వటం, ఆ తర్వాత ఇది జగన్కున్న వ్యతిరేకత ఏదైతే ఉందో అది టీడీపీకి జనసేనకి ప్లస్ అవుతుంది అని చెప్పుకొని వచ్చాడు. అలాగే షర్మిల ఇప్పుడు పులివెందల్లోనే పోటీ చేయడం, అక్కడ జగన్కి పోటీ చేయడం కూడా ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది. ఒకవేళ అక్కడ జగన్ ఓడిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటూ ఐపాక్ సర్వే అయితే తేల్చేసింది. సో ఇప్పుడు 3 సర్వేలు చేస్తే 3 సర్వేల్లోనూ వైసీపీకి 30 నుంచి 50 స్థానాలు మాత్రమే వస్తాయి. అధికారం మళ్ళీ టీడీపీ జనసేన పొత్తులోనే వస్తుంది అనేది ఐపాక్ చెప్పింది. సో అలాగే జిల్లాల వారీగా ఒకసారి చూసుకుందాం. 3వ సర్వేలో ఫైనల్గా 3వ సర్వేలో ఐపాక్ ఇచ్చిన దాని ప్రకారం జిల్లాల వారీగా ఏ పార్టీ ఎన్ని గెలుస్తుంది అనేది సర్వేలో విడుదల చేశారు. వాటి గురించి కూడా మనం చూద్దాం. సో శ్రీకాకుళం జిల్లాలో 10 స్థానాలు ఉంటే దాంట్లో టీడీపీ జనసేనకి 9 స్థానాలు వస్తాయని చెప్పారు. వైసీపీకి కేవలం 1 స్థానం మాత్రమే గెలిచే అవకాశం ఉంటుందని చెప్పుకొని వచ్చారు. విజయనగరం జిల్లాలో 9 స్థానాలు ఉంటే దాంట్లో టీడీపీ జనసేన 6 స్థానాల్లో గెలుస్తుంది, వైసీపీ 3 స్థానాల్లో గెలుస్తుంది అని చెప్పుకొని వచ్చారు. అలాగే విశాఖ జిల్లాలో 15 స్థానాలు ఉంటే దాంట్లో టీడీపీ జనసేనకి 13 స్థానాలు, వైసీపీకి 2 మాత్రమే గెలిచే అవకాశం ఉంటుంది అంటూ ఐపాక్ చెప్పుకొని వచ్చింది. సో అలాగే తూర్పుగోదావరి జిల్లాలో 19 స్థానాలు ఉంటే దాంట్లో టీడీపీ జనసేన 17, వైసీపీకి 2 స్థానాలు గెలుస్తుందని చెప్పారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాలు ఉంటే దాంట్లో టీడీపీ జనసేన 14 గెలుస్తుంది, వైసీపీకి 1 స్థానం మాత్రమే వస్తుందని చెప్పుకొని వచ్చారు. సో ఆ తర్వాత కృష్ణా జిల్లాలో 16 స్థానాలు ఉంటే టీడీపీ జనసేనకు 14, వైసీపీకి 2, గుంటూరు జిల్లాలో 17 స్థానాలు ఉంటే దాంట్లో టీడీపీ జనసేన 16 స్థానాలు గెలుస్తుంది, వైసీపీ కేవలం 1 స్థానానికే పరిమితం అవుతుంది అని ఐపాక్ చెప్పుకొని వచ్చింది. సో అలాగే ప్రకాశం జిల్లాలో 12 స్థానాలు ఉన్నాయి మొత్తం ప్రకాశం జిల్లాకు సంబంధించి. వాటిలో టీడీపీ జనసేన 10 స్థానాలు, వైసీపీకి 2 స్థానాలు వస్తాయని చెప్పారు. అలాగే నెల్లూరు జిల్లాలో మొత్తం 10 స్థానాలు ఉంటే వాటిలో టీడీపీ జనసేన 7 స్థానాలు గెలుస్తుంది, వైసీపీకి కేవలం 3 స్థానాలు, అంటే అన్ని సింగిల్ డిజిట్లోనే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చిత్తూరు జిల్లాలో 14 స్థానాలు ఉంటే టీడీపీ జనసేన 10 స్థానాల్లో గెలుస్తుంది, వైసీపీకి 4 స్థానాలు వస్తాయని చెప్తున్నారు. అలాగే కర్నూలులో 14 స్థానాలు ఉంటే దాంట్లో టీడీపీ జనసేన 10, వైసీపీకి 4 వస్తాయని చెప్తున్నారు. అలాగే అనంతపురం జిల్లాలో 14 స్థానాలు ఉంటే టీడీపీ జనసేన 12 గెలుస్తుంది, వైసీపీ కేవలం 2 స్థానాలు మాత్రమే గెలుస్తుంది అనేది ఐపాక్ సర్వేలో తేలింది. ఇంకా కడప జిల్లా సొంత కడప జిల్లా జగన్కి సంబంధించి ఇక్కడ 10 స్థానాలు ఉంటే టీడీపీ జనసేన దీంట్లో 5 గెలుస్తుంది, వైసీపీ కూడా 5 గెలుస్తుంది, అంటే సమవుజ్జిగా కడప జిల్లాలో గెలవబోతున్నాయి అనేది ఐపాక్ సర్వేలో తేలిన పరిస్థితి కనిపిస్తుంది. సో ముఖ్యంగా కడప జిల్లాని పక్కన పెట్టేస్తే మిగతా అన్ని జిల్లాల్లో
సింగిల్ డిజిట్లోనే వైసీపీ ప్రభుత్వం ఉండబోతుంది అనేది ఐపాక్ సర్వేలో తేలింది. సో కడప జిల్లా ఎంతో ప్రతిష్టాత్మకంగా జగన్ తీసుకుంటూ ఉంటాడు. సో అలాంటి చోట కూడా టీడీపీ 5 వైసీపీ 5 గెలుస్తుంది అంటే వైసీపీ ఎంత పతనమైంది అనేది ఐపాక్ సర్వేలో అయితే క్లియర్గా తెలిసిన పరిస్థితి. సో అలాగే వైసీపీకి సంబంధించి ఎక్కువగా ఎమ్మెల్యేలను కావచ్చు, లేకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యేలని వీళ్ళందరినీ కూడా మార్పులు చేర్పులు చేస్తున్న పరిస్థితి ఉండటంతో రోజాని కావచ్చు, లేకపోతే అమర్నాథ్ రెడ్డిని కావచ్చు, ఇలాంటి బడా నేతల్ని కూడా పక్కన పెట్టేసిన పరిస్థితి కూడా వైసీపీ వర్గాల్లో కూడా వ్యతిరేకత ఎక్కువగా వచ్చింది అనేది వైసీపీ నుంచి వస్తున్న ఒక భారీగా వ్యతిరేకత అనమాట. సో అలాగే ఆంధ్ర ప్రజల్లో కూడా వ్యతిరేకత ఎక్కువగా అవటంతోనే ఇలా ఐపాక్ సర్వేలో కూడా ఆఖరికి మూడు సర్వేల్లో కూడా వైసీపీ కేవలం 30 నుంచి 50 స్థానాలకే పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇప్పుడు ఎన్ని సర్వేలు వచ్చినా కూడా ఐపాక్ సర్వేని అన్ని మీడియా సంస్థలు కావచ్చు, లేదంటే రాజకీయ విశ్లేషకులు కావచ్చు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఉంటారు. అలాంటి ఐపాక్ సర్వేలో కూడా వైసీపీ కేవలం సింగిల్ డిజిట్కే పడిపోవడం నిజంగానే ఇప్పుడు రాజకీయంగా ఒక చర్చ మొదలవుతుంది. మరి ఇంకా కేవలం 2-3 నెలలే ఉంది కాబట్టి మరి వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం. మరి ఐపాక్ సర్వే మీద మీ అభిప్రాయం ఏంటనేది కూడా డెఫినెట్లీ వీడియో కింద కామెంట్ చేయండి.